महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే ఈ మార్చి నెలలో 2వ వారానికి సంబంధించి 8వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు కూడా ఈ వారం రోజులకి ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో దానిలో మనం చూసినట్టయితే కనుక ఈ వారం మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ విషయానికి వస్తే మనకి ముఖ్యంగా చూసినట్టయితే కనుక గురుడి యొక్క రిట్రాగ్రేషన్, గురు భగవానుడు గత 4 నెలలుగా వక్రంలో ఉండటం, ఈ వారంతో గురువు గారి యొక్క రిట్రాగ్రేషన్ అనేది ఆపేయడం మనం గమనించవచ్చు. అదేవిధంగా ఇక్కడ మేన రాశిలో శుక్రుడు, శని, మిథునంలో గురుడు, సింహంలో కేతువు, అలాగే కుంభరాశిలో రవి, కుజ, బుధ, రాహుల యొక్క యుతి జరుగుతూ ఉంది. చంద్రుని యొక్క గమనం కూడా మనం చూసినట్టయితే కనుక తుల, వృశ్చికం, ధనస్సు, మకరం ఈ 4 రాశుల మీదుగా చంద్రుని యొక్క గోచారం కూడా మనకు కనిపిస్తూ ఉంది. సో అదేవిధంగా ఈ గ్రహస్థితి ఆధారంగా గురుడి వక్రత్యాగానికి సంబంధించి అలాగే చంద్రుని యొక్క గమనాన్ని అనుసరించి మనం ద్వాదశ రాశుల వారికి ఈ వార ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది చూద్దాం. మీన రాశి వాళ్ళకి సంబంధించి చూద్దాం. మీన రాశి వాళ్ళకి సంబంధించి చూస్తే కనుక ఈ వారం యోగిస్తున్న గ్రహాలు రాశిలో ఉచ్చ స్థితిలో ఉన్న శుక్రుడు, షష్టమంలో ఉన్న కేతు, 2 గ్రహాల యొక్క అనుకూలత మీన రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంది. 8, 9, 10, 11 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది ఈ వారం. గురు, శుక్ర, శని 3 రోజులు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. వారం ప్రారంభం మనం చూస్తే అష్టమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం. జనరల్గా ఈ రాశికి సంబంధించి అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, బట్ ఆ రాశ్యాధిపతి శుక్రుడు రాశిలోనే వచ్చే స్థితిలో ఉన్నారు. చాలా వరకు కూడా శుక్రుడు ఈజ్ ఏ ప్లెజెంట్ ప్లానెట్. యాక్చువల్గా శని ఏలినాటి శని నడుస్తా రాశిలోనే శని చాలా నెత్తి మీద వచ్చినట్టు అనిపించి కాన్ఫిడెన్స్ లెవెల్స్కి సంబంధించి కావచ్చు, అండ్ చాలా విషయాల్లో అంటే శని లాంటి ప్లానెట్ నెత్తి మీద ఉండే ఇక చాలా బరువు మనం మోస్తున్న ఫీలింగ్. సో ఇలాంటి ఫీలింగ్స్లో రాశిలో శుక్రుడి యొక్క సంచారం రావడం, శుక్రుడు ఈజ్ ఏ ప్లెజెంట్ ప్లానెట్. సో కాబట్టి మీ అపీరెన్స్ కావచ్చు, మీ వే ఆఫ్ స్టైల్ కావచ్చు, శని కలుగు చేస్తున్న ఈ స్ట్రెస్, ఈ యాంగ్జైటీ ఏవైతే ఉన్నాయో వాటిని లిటిల్ బిట్ రిలాక్సేషన్గా కొంచెం ప్లెజెంట్నెస్ని ఇవ్వడానికి శుక్రుడు ఈ వారం రాశిలో ట్రై చేస్తాడు. బట్ వారం ప్రారంభం చంద్రుడు అష్టమస్థాన సంచారం కొన్ని టెన్షన్స్తో స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఆది సోమవారాల్లో కొంచెం టెన్షన్స్తో స్టార్ట్ అవుతున్నప్పటికీ శుక్రుడి యొక్క ఉచ్చస్థితి రాశిలో ఉంటాం, మళ్ళీ మైండ్ని మీరు ప్లెజెంట్ చేసుకుంటూ ఉంటారు. సోమ, మంగళ, బుధవారాల్లో మనం చూస్తే కనుక నవమస్థానంలో చంద్రుని యొక్క సంచారం, నవమస్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉంటాం. చంద్రుడి యొక్క నీచి రాశి యాక్చువల్గా ఈ యొక్క వృశ్చిక రాశి. కాబట్టి ఎప్పుడైతే ఈ సోమ, మంగళ, బుధవారాల్లో చంద్రుడు నీచిలో ఉండడం కావచ్చు, అలాగే ఈ యొక్క రాశ్యాధిపతి కుజుడు వ్యయంలో ఉండడం కావచ్చు, ఇక్కడ రవి, కుజ, రాహులతో కలిపి ఇన్వెస్ట్మెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, అంటే ఈ ఎక్స్పెక్టేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, తీసుకునే నిర్ణయాల్లో అంటే ఈ వారంలో ఏదైనా మనం ఒక వర్క్ చేసే ఉంటాం దాని నుంచి వచ్చే అవుట్పుట్ విషయంలో కావచ్చు ఎక్కువ స్ట్రెస్ని మనం ఫేస్ చేసే ఆస్కారాలు ఉంటాయి. ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఈ 3 రోజులు అంత యోగదాయకంగా లేదు, చాలా లో లెవెల్ సిగ్నల్స్ మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి ఇక్కడ చంద్రుడి నవమస్థాన సంచారం నీచిలో ఉండడం అయినా, కుజుడి వ్యయస్థాన సంచారం అయినా, సో ఏదైతే మీరు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఉంటారో ఆ ఎక్స్పెక్టేషన్స్కి సంబంధించిన విషయాల్లో వెరీ హార్డ్ వర్క్ తర్వాత, లాట్ ఆఫ్ స్ట్రెస్ తర్వాత మీరు దాని నుంచి బయటపడి ఓవర్కమ్ అయ్యే ఆస్కారాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. గురు శుక్రవారాల్లో అంటే ఇక్కడ మెయిన్గా ఏంటంటే అనుకూలతలు తక్కువ ఉండటం వల్ల ఇన్వెస్ట్మెంట్స్ పర్పస్లోనో మిగతా ఇతరత్ర అనేకమైన విషయాల్లో మీరు కొంతవరకు ఇక్కడ చాలా వరకు మీరు వీటికి సంబంధించి ఏదైతే ఇన్వెస్ట్మెంట్స్ పరంగా అయినా తీసుకునే డెసిషన్స్ విషయాల్లో, మనీ స్పెండింగ్ అండ్ వీటికి సంబంధించి తీసుకునే డెసిషన్స్ విషయాల్లో అయినా కొంచెం సోమ, మంగళ, బుధవారాల్లో కొంచెం జాగ్రత్త తీసుకోవడం అనేది మంచిది.
అలాగే వారంతా ఇక్కడ గురు శుక్రవారాల్లో మనం చూస్తున్నట్టయితే కనుక ఈ రాశి వాళ్ళకి దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఇది మేజర్గా చెప్పుకోవాలి. గురువు గారి రెట్రాగ్రేషన్ గత 4 నెలలుగా ఉన్న అర్ధాష్టమంలో ఉండటం, సో దీనివల్ల చాలా మానసిక ఒత్తిడిని ఫేస్ చేసే ఆస్కారాలు, జీవితంలో స్థిరత్వానికి సంబంధించి, ముఖ్యంగా ఫిక్స్డ్ అసెట్స్కి సంబంధించి, ప్రాపర్టీస్కి సంబంధించి కావచ్చు, అండ్ జాబ్ చేసే చోట, మీ యొక్క ప్రొఫెషనల్గా జాబ్ చేసే చోట స్థిరత్వానికి సంబంధించిన విషయాల్లో కావచ్చు. బట్ ఈ వారం గురుడి యొక్క రెట్రాగ్రేషన్ కంప్లీట్గా కొంచెం ఫార్వర్డ్ మోషన్లోకి రావడం, దశమస్థానంలో అదే టైంకి చంద్రుడు రావటం, డెఫినెట్లీ ఈ ఫీల్ బిట్ రిలాక్సేషన్. ప్రీవియస్ 4 monthsతో పోలిస్తే ప్రొఫెషన్ వైజ్గా కొన్ని క్లారిటీస్ మీ ముందు రావటం అనేది, దానివల్ల కొంత మానసికమైన స్ట్రెస్ నుంచి మీరు బయటపడే ఆస్కారాలు ఈ వారం నుంచి గురుడి యొక్క ఫార్వర్డ్ మోషన్ వల్ల మనకు క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఇక్కడ మనకి చూస్తే కనుక ఈ రాశికి వారాంతానికి మనం చూస్తే లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం, లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి ఉండటం మనకి మేజర్గా మనం చూస్తే కనుక, ఎప్పుడైతే ఈ లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉందో శని యొక్క సంచారం కూడా మీకు రాశిలో ఉంది. సో ఇట్ ఈస్ వెరీ టఫ్ టు హ్యాండిల్ అనమాట. అంటే లాభస్థానానికి సంబంధించి యాక్చువల్గా ఆ కారకుడు శని అవటం, సాటర్న్ ఈజ్ ఏ వెరీ మొండికి సంబంధించిన ప్లానెట్. సో కాబట్టి అంటే కొన్ని మొండి ఘటాలను మనం డీల్ చేస్తా లాభాన్ని పొందాల్సి వచ్చే పరిస్థితులు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో ఓవరాల్గా మీన రాశి వాళ్ళకి సంబంధించి ఈ వారం వరకు నెమ్మదిగా మనకి పరిస్థితులు ఇలా కనిపిస్తూ ఉన్నాయి. సో ఏదేమైనా, సో డెఫినెట్లీ దిస్ వీక్ 8 to 14 మీన రాశి వాళ్ళకి అనేకమైన ఒత్తిళ్ళని మీరు ఓవరాల్గా ఒకేసారి వన్స్ ఫర్ ఆల్గా కంక్లూడ్ చేసుకోవడానికి 8 to 14 ఈ వీక్ అనేది చాలా మీకు ఒక రకమైన స్ట్రెస్ని క్రియేట్ చేస్తా తీసుకెళ్తే. బట్ అండ్ ఈ వీక్లోనే చాలా విషయాల్లో మీకు కంక్లూషన్ అనేది వచ్చే ఆస్కారాలు ఉంటాయి. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మరి మార్చ్ ఎగ్జామ్స్ టైం కాబట్టి ఇన్ని గ్రహాలు రవి, కుజ, బుధ, రాహుల్ అనే గ్రహాలు వేయంలో ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా మీరు కొంచెం మెంటల్ స్ట్రెస్ని తగ్గించుకుంటా, ఎమోషనల్ స్ట్రెస్ని కూడా తగ్గించుకుంటా, ఓన్లీ కాన్సన్ట్రేషన్ ఆన్ యువర్ ఎగ్జామ్స్, కాన్సన్ట్రేషన్ ఆన్ యువర్ సబ్జెక్ట్తో ముందుకెళ్తూ ఉంటే మంచిది. ఈ రాశి వాళ్ళకి కంపల్సరీగా రవి, కుజ, బుధ, రాహుల్ లాంటి గ్రహాలు వ్యయంలో ఉన్నాయి. కాలభైరవాష్టకం చదువుకోవటం, శ్రీరామ రక్షా స్తోత్రం చేసుకోవటం, శనికి తైలాభిషేకం చేయటం, ఈ 3 చేసుకుంటే చక్కగా చాలా మంచి బెటర్ రిజల్ట్స్ అనేవి మీన రాశి వాళ్ళకు ఉంటాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.